చిట్టిగా నేను పొలం కాడికి పోతున్నారా? పొలం కాడికి ఎందుకు పోతాను మా నాన్న? అరే చిట్టిగా మమ్మీ గడా తీసుకుపోయిన మంచిళ్ళు అయిపోయినాయట్రా. అందుకే ఇప్పుడు మమ్మీ ఫోన్ చేసి మంచిళ్ళు తీసుకురమ్మన్నది, తీసుకుపోతానా. అరే మనం నేను కూడా వస్తారా పొలం కాడికి? నాకు ఇక్కడ ఒక్కనికి బోరు కొడుతుంది. అబ్బా నే అత్త. ఎందులో చిట్టిగా నువ్వు వస్తావా? నువ్వు వచ్చినావు అంటే మమ్మీ నన్ను కొడుతుంది, నిన్ను కొడుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మమ్మీ నన్ను కొడుతుంది, నిన్ను కొడుతుంది. మన పొలం ఏమన్నా ఇక్కడ ఉందా? ఫుల్ దూరంగా ఉంది. తమ్ముడు గాడు వస్తాడు, తమ్ముడు గాడు వచ్చినాక అన్నం పెడతాడు. అన్నం కుదరలే, నువ్వు ఇంకా అన్నం తిని మంచిగా ఆడుకో. నువ్వు ఎప్పుడు గింతే నన్ను ఎటు తీసుకోవు. నన్ను తీసుకోవదా తీసుకోవా? నేను అత్త నాకు తెలియదు. నన్ను తీసుకోవరా మా నాన్న? తీసుకోవా నా తెలియదు అత్తము. అరే అద్దురా, మమ్మీ తిడుతుంది. అక్కడ నిన్ను చూసిందంటే నన్ను కన్ఫర్మ్ కొడుతుంది, నిన్ను కూడా కొడుతుంది. మా నాన్న మమ్మీ కొట్టకుండా ఉండాలంటే నేను ఒక ప్లాన్ చెప్తా. నన్ను దూరం కట్టేయి, నువ్వు పోయి మా అమ్మకి మంచిలు ఇచ్చిరా. అట్లయితే నేను కనబడ మంచిగా నేను కూడా పొలం కాడికి వచ్చేటట్టు ఉంటది. ఓకేనా? నేను అత్త అన్న అబ్బో ప్లీజ్. నువ్వు అన్న ప్లాన్ మంచిగానే ఉంది కానీ నువ్వు అన్నం తినలే కదరా. ఏం కాదన్నా, నేను మళ్ళీ వచ్చినాక తింటా. నాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు. అరే ఏమదురా, నువ్వు ఇంటికానే ఉండురా. అత్త నేను మా నాన్న అత్త, నేను అత్త నా తెలియదు. నేను అత్త నన్ను తీసుకో, నా తెలియదే. చెప్తింటలేవురా నువ్వు. సరే ఇక పోదాం దా. చిట్టిదా గల్లకెక్కుతావేంది? ఆటలో పోమ్మనం దా. నడుచుకుంటా పోడు. అందుకే నేను వస్తున్నా. ఏం కాదు మా నాన్న, నేను నడుచుకుంటా అయినా అత్త కదా. చిట్టిగానికి అన్నం పెట్టాలి, టైం అవుతుంది. అరే చిట్టిగా అగో చిట్టిగా లేడు, ఎటు వేండు? అరే అన్నయ్య, అరే అన్నయ్య, మా అన్న కూడా లేనట్టున్నాడు కదా. మరి చిట్టిగాడు ఎటు పోయినట్టు? నేను పోయి ఎత్తుకుతావు. అరే చిట్టి, అరే చిట్టి, అరే చిట్టి, అరే చిట్టి. అరే చిట్టిగా నువ్వు అత్తండి అత్తను వస్తాను ఉన్నది రా కష్టం. మెల్లగా తొందర ఎందుకు? ఎట్లా చేసి వచ్చినావు కదా? మెల్లగా వస్తుంది గంతగానం చిట్టిగా. అరే నేను కొత్తగా వచ్చినా కదా అరా, అందుకే చూడాలని తొందర వస్తున్నా. అగో మమ్మీ గాడు ఉన్నట్టుంది. అరే ఆగే, అగో మమ్మీకి అక్కడ ఉంది. ఆగో నేను మమ్మీకి వాటర్ ఇచ్చిరాను పోతా. నువ్వు సప్పుడు చేయకు, సైలెంట్గా ఉండు. సరే. ఎటు దిక్కు పోకిటు, సరేనా? సరే ఎటు పోనన్న, ఇక్కడనే ఉంటా మంచిగా. నువ్వైతే పోయి మమ్మీకి వాటర్ ఇచ్చిరా. మరి సప్పుడు చెయ్యకు. చెయ్య. ఈరోజు చికెన్ కూర కమ్మగా తినాలే, కమ్మగా తినాలే, మంచిగా తినాలే. అన్న టిఫిన్ లో చికెన్ పెట్టుకోతాను, కమ్మడి వాసన వస్తుంది. ఆ టిఫిన్ పెట్టినాక వెనకాల పోయి మంచిగా తింటా. ఆహా ఏం వాసన చికెన్ కర్రీ. పోతారా, నాకు పానం అవతలేదు. ఏంట్రా ఇది? నీళ్ళే తెచ్చిన వారా? నాకు దూప కాబట్టి ఎంతసేపు అయ్యారా? గింత మెల్లగా వచ్చినావు? నీకు ఎప్పుడు రమ్మని చెప్పిండ్రా? మమ్మీ నేను అక్కడి చెల్లి నడుచుకుంటూ రావద్దా, అందుకే లేట్ అయింది. ఇక తాగు. నడుచుకుంటూనే వచ్చినవారా? సైకిల్ వేసుకొని వస్తే అయిపోవు కదా? అటు ఆ ఒడ్డంతా పెట్టినా మళ్ళీ ఈడ పెట్టే వరకు ధూపం మస్తు కాబట్టి. అరే
చిట్టిగాడు ఏం చేస్తాండ్రా? అన్నం పెట్టినావా దానికి? వామ్మో, ఇది అడుగుతే దాని గురించి అడుగుతుంది కదా. నేను దాన్ని చేయబట్టే లేట్ అయ్యి వచ్చిన అంటే తమ్ముడు పెట్టిండు అని చెప్తా. మమ్మీ, తమ్ముడు పెట్టిండే. నేను నిన్న అన్నం పెట్టమంటే నువ్వు నీ తమ్ముడికి చెప్పి వచ్చినవా? గాడేడ పెడతాడు, ఎటు పోతే అటే తిరుగుతాడు. గాడు అన్నం పెడతాడు, చిట్టిగాడు తింటాడా? నువ్వు పెట్టేస్తే అయిపోవు కదా. ఇక ఆడ పెట్టకుండా నేనే పోయి పెడతానే మమ్మీ. దానికి ఆకలి కాదారా పాపం? పొద్దున నేను వచ్చేటప్పుడు గిన్నెని పాలు తాగింది. సరే మమ్మీ, పోయినాక ఎంబడే పెడతానే, తమ్ముడు పెట్టకుంటే. సరే పోదానా? పో, మెల్లగా గట్లగా ఒడ్డుకుంటావు, బురద అంటుతుంది. అరే చిట్టిగా వచ్చేస్తున్నారా? చిట్టుగా లేడు. మమ్మీ చూస్తే నన్ను పొట్టు కొడుతుంది. చిట్టుగాడు ఎటు పోయి ఉంటాడు? ఇంటికి పోయి ఉంటాడో? పోయి చూద్దాం. అరే చిట్టిగా ఈడున్నావా? ఈడపోయాడు కదా. చిట్టుగాడు ఇంకా రాలే కదా. అన్నయ్య నచ్చింది కావచ్చు. అన్నయ్య, అరే అన్నయ్య, అన్నయ్య కూడా రానంటున్నాడు కదా. ఇప్పుడు ఏం చేసుడు? అమ్మా, చిట్టుగాడు ఇంటికి కుదరాలే కదా. అరే తమ్ముడు, చిట్టుగాడు ఇంటికి వచ్చిండా? ఇంటికి వచ్చిండంటున్నావు. చిట్టిగాడు ఎటు వేయండు? అరే తమ్ముడు, ఏమైందంటే మమ్మీకి నీళ్ళు ఇచ్చేటందుకు నేను పోతా అంటే చిట్టిగాడు నువ్వు తత్తా అంటే నేను అద్దన్నా కానీ ఆడ వచ్చిండురా. ఆడొస్తే నేను ఆడ కట్టేసి మమ్మీకి నీళ్ళు ఇచ్చి వచ్చేటందుకు పోతే ఆడ లేడు. ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి అడుగుతలేడు. అవునా అన్నయ్య? నేను చిట్టిగానికి అన్నం పెట్టడానికి వస్తే చిట్టిగాడికి లేడు, నువ్వు కూడా లేవు. చిట్టిగాని కోసం నేను ఊరు మొత్తం తిరిగి వచ్చిన, చిట్టిగాడు ఎక్కలేడు. అందుకనే వచ్చి ఇక్కడ కూర్చున్నా. అవునారా తమ్ముడు? అవునన్నయ్య, ఇప్పుడు మా అమ్మ అత్త మనల్ని తిడుతుంది, ఏం చేద్దాం? అవునరా తమ్ముడు, మా అమ్మ అత్తే మనల్ని తిడుతుంది. పోయి ఇంట్లో నన్ను కూర్చుందాంపా. ఆకలి అవుతుంది కావచ్చు. చిట్టి బాబు, చిట్టిదా ఎక్కడన్నదా? అరే తమ్ముడు, నాకు చిట్టిగా అంతో ఆడుకున్న కూడా. అయ్యో, చిట్టిగాడు ఇక్కడ లేడు కదా. ఇంట్లోకి ఇట్లా కట్టేయవచ్చు. అన్నం తినిపించిరో మరి దానికి. అరే ఏమైందిరా? ఎందుకు ఎడతారు? ఏమైంది? చిట్టిబాబు ఏదిరా? ఎందుకు ఎడతారు మీరు? ఏమైంది? ఎందుకు ఎడతారు చిన్నోడా? ఏమైందిరా? అరే చెప్పురు, ఎందుకు ఎడతారు? ఏమైంది? మమ్మీ, నీకు నీళ్ళు ఇచ్చేటందుకు వచ్చినప్పుడు చిట్టిబాబు నా ఎమ్మడి వచ్చిండే. అవునారా? నీ ఎంబడికి పొలం కాడికి తీసుకొచ్చినావు చిట్టిబాబుని? మరి నాకు కనవల్లే కదరా. నువ్వు తిడతా అని నేను ఆడ షాటుకు కట్టేసి నీళ్ళు ఇచ్చేటందుకు వచ్చిండే. నీళ్ళు ఇచ్చి వచ్చి చూసే వరకు చిట్టిబాబు లేడే. ఇంటికి వచ్చిందని ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి అడుగుతలేడే. చిట్టుబాబు కావాలి మమ్మీ. ఓ దేవుడా, గంత పని చేసిన వారా వేదవా? నేనేమన్నా అక్కడికి చిట్టిబాబుకి అన్నం పెట్టిన వారా అన్నా అంటే ఏమన్నావు? నేను తమ్ముడు పెడతానన్నాడే అన్నము అని అన్నావు. అక్కడికి తీసుకొచ్చి ముళ్ళ పొదల కట్టేది. ఇప్పుడు అది ఎటు పోయిందో ఏమో. అది ఇంక అన్నం పెట్టి రారా మరి? ఏడ్చుడు ఆపే, అన్నం పెట్టిరా చిట్టిబాబుకు. మీతో ఉన్నది కట్టం, బాగా ఆడుకుంటా ఆగు. ఇప్పుడు చిట్టిబాబు దొరకకపోవాలి, మీకు సంగతి చెప్తా. నడురి, ఏడు పాప వెతుకుదాం ఎక్కడుందో. చెప్పులేసుకోవచ్చు నడురి. ఏమో ఆటలైతే చిట్టిబాబు తెచ్చిపెట్టి అదే
చూడక అది ఎంత దూరం పోయిందో ఎంతసేపు అయిందో. సాయి మా కుక్క ఇగో ఈ పొలం కాడికి తీసుకొచ్చిండట మా చిటిబాబుని, అక్కడ కట్టేసిండట. నాకు తెలియకుండా అది ఎటో తప్పించుకొని పోయింది. కొంచెం ఎతుకుదాం రావా? మనుషు దిక్కు ఎతుకుతే తొందరగా దొరుకుతుంది అది ఏడుందో. అరే మీరు గట్ల ఎందుకు చేసిర్రా? అట్లా దాన్ని అక్కడికి ఎందుకు తీసుకుపోయారు? పా ఎత్తుకుదాం పా, నడువురి. అది ఎంతసేపు అవుతుందో ఎక్కడికి పోయిందో నడువురి. ఎట్లనో ఏమో అక్కడికి అద్దురా అన్న నేను అప్పటికి. చూడుర్రి సాయి అటు ఇటు చూడు మన చూడరా చిన్నోడా ఏడవ కూతాను కదా దొరుకుతుంది అదే. చాలా చెట్లు ఇట్లా పడుతుంది. సర్లే వాడది మనం చూద్దాం. చెప్పరా సాయి, అందరు వచ్చే వెతుకుతారేంద్రా? అరే కుమారు, ఈ మనవాళ్ళ కుక్క పొలం కాడికి తీసుకపోతే ఎక్కడో తప్పిపోయిందట్రా, వెతుకుతాన్నాం. అయ్యో అవునారా, గంత మంచి కుక్క కాదురా, ఎట్లా తప్పిపోయిందిరా అసలు? ఏమోరా ఎత్తుకుతాన్నాం. నువ్వు రారా కుమార్, అందరం కలిసి ఎత్తుకుదాం. అవును కుమారు, మేము వెతకడానికి వచ్చినాం. అది ఏడపోయిందో ఏమో. నువ్వు కూడా రా, కొంచెం బండి పక్కన పెట్టి ఎత్తుకుదాం. చిట్టి బాబు పాపం దానికి ఆకలి అవుతుంది కావచ్చు. ఏడుందో ఎత్తుకుదాం పారి. రా కొంచెం. అయితే మరి గాడ కట్టేసినాం అంటే ఇటే పోతుంది. మనం ఇటే ఎత్తుకుదాం దారి. చూద్దాం పారి. ఇటే పోతుంది అది. ఏడ కనబడతలేదు. చిట్టి ఏడున్నదో ఇట్లా పోవచ్చు. దీనిలో పోయి చూద్దాం పారి మరి. ఇల్లు లేదు మన ఇల్లు లేదు. అటు వెళ్దాం. చిట్టి కనిపించిందా మీకు? చిట్టి లేదు. అగో మమ్మీ ఈడ చిట్టు ఉంది. అమ్మా చిట్టి చిట్టి అగో చిట్టి రారా. ఎక్కడ ఉన్నదిరా? అయ్యో చిట్టి ఇక్కడ ఎట్లా ఆగిందిరా? దొరికినా వచ్చింది అసలు. అయ్యో తట్టుకున్నది ఇంటికి అది ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చి ఆ గొలుసు తట్టుకుంది. గొలుసు అయ్యో తట్టుకుందిరా చిట్టి ఇలా. తల్లి, నువ్వు అయ్యో చిట్టి బాబు. ఎక్కడ తిరిగి వచ్చినవే చిట్టి? నాకు బాగా ఆకలి అవుతుంది. బంగారం ఆకలి అవుతుంది. ఆరా ఇంటికి పోయి మంచిగా ఈ ముండ్ల నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నది బంగారు చిట్టి. ఇక ఆ ఇంటికి పోయినాక దానికి అన్నం పెడదాం. ఆకలి అవుతుందా చిన్నోడా? మళ్ళీ మీ కుక్కని ఎత్తుకోవచ్చా? ఎత్తుకో. మళ్ళీ బాగా ముళ్ళు ఉన్నాయి సాయి, ఎత్తుకో. మాకు ఎవరికి లేవదు అది. రాకొచ్చిండా? ఏడవ కుర్రి దొరికింది కదా చిట్టి. ఏడో గురి దారి రారి. నాకు చెప్పకుండా ఇంకోసారి దాన్ని ఎక్కడికన్నా తీసుకుపోయినావు అనుకో, ఇక చూడరా నీకు ఉంటది. చికెన్ ఆశకు తిందామని వచ్చినా తెలితే నన్ను పొల్లు కొడతారు. ఇక చెప్పద్దు.